ఫ్రెండ్స్, అయోధ్యలోని రామ మందిరంలో ఇప్పటికే రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అలాగే కట్టుదిట్టంగా భద్రతా చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా ప్రసాదంపై పడింది. అసలు అయోధ్యలో ఏ ప్రసాదాన్ని భక్తులకి ప్రసాదంగా ఇవ్వబోతున్నారు అని. అయితే భక్తులందరికీ కూడా యాలకులతో చేసినటువంటి ఇలాచీ దానాని ప్రసాదంగా ఇస్తున్నారు. దీంతో పాటు ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే తిరుపతి లడ్డూను కూడా ప్రసాదంగా ఇస్తున్నారు. అవునండి. తిరుపతి ప్రధాన ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి గారు అనౌన్స్ చేశారనమాట అఫీషియల్‌గా. తిరుపతి లడ్డూల్ని ప్రసాదంగా ఇవ్వబోతున్నాము అని. అది కూడా వేల సంఖ్యలో కాదండి. 1,00,000 తిరుపతి లడ్లు. జనరల్‌గా తిరుపతి లడ్డు సైజ్ వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటుంది. బట్ ఇంతమందికి ఇవ్వాలంటే మామూలు విషయం కాదు కాబట్టి 25 గ్రామ్స్ వెయిట్ తోటి భక్తులందరికీ కూడా పంపిణీ చేస్తాము అని చెప్పేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇంకా ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఆలయంలో. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.